జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ జన్మదిన వేడుకలు నగరంలో నిరాడంబరంగా జరిగాయి. జన సైనికులు, వీర మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలతో ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న జనసేన సిటీ కార్యాలయానికి కూటమి నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి అనుశ్రీకి పుష్పగుచ్చాలు, స్వీట్లు, పండ్లు అందజేసి దుస్సాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, తనపై ఇంత అభిమానం చూపుతున్న కూటమి నాయకులు, రాజమండ్రి నగర ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. తనకు రాజకీయ పునర్జన్మ ప్రసాదించిన దేవుడు, ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి జనసేనను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్, కూటమి నాయకులు కురగంటి సతీష్, ఇన్నమూరి దీపు, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, వైవిడి ప్రసాద్, విశ్వనాథరాజు, బేసరి చిన్ని, యామాన రామకృష్ణ గౌడ్, రౌతు రవీంద్ర, వెన్న వాసు, గుర్రం శ్యామ్ సుందర్, గౌతమి, పాలెపు కళ్యాణి, సూర్యప్రసాద్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు చాలామంది వచ్చి నన్ను అభినందించడం, అలాగే కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, బీజేపీ ప్రెసిడెంట్ గారు, అలాగే సోము వీర్రాజు గారు, అలాగే మా రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు అందరూ కూడా, చాలామంది కూటమి నాయకులు అందరూ కూడా వచ్చి నన్ను జన్మదిన శుభాకాంక్షలుగా అందరూ అభినందన తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం మార్కండేయ స్వామి గుళ్ళో మా వీర మహిళ అయిన మా గౌతమి చెల్లి ఆధ్వర్యంలో పరమశివుడు యొక్క ఆశీస్సుల కోసం ఈరోజు చాలా ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. మా జనసేన నాయకులు మొత్తం వీర మహిళలు అందరూ కూడాను, అందులో కూటమి నాయకులు కూడా ఉన్నారు, దగ్గరుండి చైర్మన్లు అందరూ కూడా. నిజంగా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా డైరెక్టర్లైన వేణుగోపాల స్వామి టెంపుల్కి సంబంధించి మా ఠాగూరు, అలాగే తేజశ్రీ వాళ్ళిద్దరూ కూడా ప్రత్యేక వేణుగోపాల స్వామి గుళ్ళో ప్రత్యేక పూజలు చేసి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా ఎప్పుడు నా వెన్నంటి ఉండి నా గుర్రం శ్యామ్ సుందర్ మా తమ్ముడు వాళ్ళ బృందం పుష్కరాల రేవు దగ్గర అందరికీ కూడా టిఫిన్ కార్యక్రమాలు, అందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది.